జై భీమరావు భారత పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యునిగా జగ్గారపు మల్లికార్జునరావు నామినేషన్ వేశారు. జై భీమరావు భారత పార్టీ అభ్యర్థి జగ్గారపు మల్లికార్జునరావు తన స్వగ్రామమైన చందుర్తి గ్రామం నుండి స్వగ్రామ ప్రజల సహకారంతో మరియు జై భీమరావు భారత పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చి పిఠాపురం పట్టణంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చని, తనలా ఇంకా నామినేషన్లు వేయాలని, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఆ ఓటు హక్కుతోనే సరైన నాయకుడిని ఎంచుకోవాలని తెలియజేశారు. ఈ ర్యాలీలో భారీగా చందుర్తి మరియు పరిసర గ్రామ ప్రజలు, మోటార్ సైకిల్పై, ఆటోలపై ప్రజలు తరలివచ్చారు. నామినేషన్ వేయడానికి నేను రావడం జరిగింది. చందుర్తి నుండి మా కుటుంబ సభ్యులందరితో, మిత్రులందరితో కూడా కలిసి మా అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు మా మంచి ర్యాలీతో మేము పిఠాపురం ర్యాలీగా వచ్చి ఈరోజు పోటీలో ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేశారో వాళ్ళందరూ కూడా మంచి రాజకీయాలు చేయాలని, పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ఉంచాలని అందరినీ కోరుకుంటూ రేపు నామినేషన్ వేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక సెట్ రేపు నేను వేయటం జరుగుతుంది. ఈరోజు ఒక సెట్ నేను సమర్పించడం జరిగింది. చాలా సజావుగా జరిగింది. ర్యాలీ కూడా చాలా బాగా జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా సహకరించారు. అదేవిధంగా పోలీసు వారు కూడా చాలా బాగా సహకరించారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిఠాపురంలో చదువుకున్న వ్యక్తులందరూ కూడా రావాలి, నామినేషన్స్ వేయాలి, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారందరూ కూడా పిఠాపురానికి మంచి చేయాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.